అంటే ఇంతమంది మా పైన ప్రేమ చూపిస్తున్నారు, మేమందరం కలిసి ఉన్నాము, మేమందరం పోరాటానికి సిద్ధంగా ఉన్నామంటే దానికి కారణం ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక 15 నెలలైంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అర్థం కావాలి. గవర్నమెంట్ ఏమో వాళ్ళది, జనాల సంఘమేమో మనకి. అన్న శ్రీకాంత్ మొన్న జరిగిన ఎలక్షన్ ని ఇడిచిపెట్టు, ఈసారి జరిగిన ఎలక్షన్ తీసుకునే రోజు కానీ ఈరోజు మీరందరూ కూడా ఆ పిల్లల్ని కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబానికి తోడుగా ఈ 3.5 సంవత్సరాలు పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మాట్లాడకండి బాబు, దయచేసి మాట్లాడండి. ఎందుకంటే ఈరోజు దాదాపు చంద్రబాబు నాయుడు కానీ మిగతా కూటమి కానీ అర్థమైపోయింది. ఏమర్థమైంది? ఈరోజు మొన్ననే నేను వేరే ఊరికి పోయినా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను పోయి టీడీపీ వాళ్ళని అడిగినా, లేదా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు, అయినా ఎందుకు నా సంతోషంగా లేరు అని అడిగినా. అన్నా మేము కేసులే పెట్టామన్నా, రేపు మళ్ళా మీరు ఖచ్చితంగా వస్తారు. ఈ రోజు చెప్తున్నాం, ఏ టీడీపీ కార్యకర్త జోలికి పోవాల్సిన అవసరం మనకు లేదు, ఏ జనసేన కార్యకర్త జోలికి పోవాల్సిన అవసరం మనకు లేదు. కానీ మన కార్యకర్తని ఇబ్బంది పెట్టాలని వదలాల్సిన ప్రసక్తి లేదు. ఎందుకు దానికి కారణం ఏమంటే గడిచిన 4 ఏళ్ళు ప్రజలకు మంచి చేయాలనుకున్నాం తప్ప ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాలని మనకు అనుకూలం కాబట్టి. అయినా కూడా టీడీపీ వాళ్ళు చిన్న కార్యకర్తలను చాలా ఇబ్బంది పెట్టారు, అమాయకులమైన కేసులు పెట్టారు, భూకబ్జా చేసుకున్నారు, ఇంటింటికి పెన్షన్ పెట్టారు. నేను కూడా కొన్ని ఒక కార్యకర్తలు అడిగినా, అన్నా రేపు మళ్ళా జగన్ సారు ముఖ్యమంత్రి అయినాక మీకేం కావాలని అడిగితే పెన్షన్ కావాలని అడిగినా, అమ్మఒడి కావాలని అడిగినా, రైతు భరోసా కావాలని అడిగినా, ఏం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 15 నెలల్లోనే ఖచ్చితంగా వచ్చేది మనమే అనే నమ్మకాన్ని కార్యకర్తల్లో నింపినారు. ఆ నమ్మకాన్ని ఇంకొక 3.5 సంవత్సరాలు మన భుజం పైన పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన కూడా ఉంది. ఈరోజు శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా కష్టపడ్డ ఒక్కటే మీ చేతుల్లో ఉంది. 3 సంవత్సరాలు కష్టపడి పనికి ఖచ్చితంగా పెద్ద పేరును నిలబెట్టాలని కూడా ఈ సందర్భంగా మమ్మల్ని
ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారాలు. మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంటే ఇంతమంది మా పైన ప్రేమ చూపిస్తున్నారు, మేమందరం కలిసి ఉన్నాము, మేమందరం పోరాటానికి సిద్ధంగా ఉన్నామంటే దానికి కారణం ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక 15 నెలలైంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అర్థం కావాలి. గవర్నమెంట్ ఏమో వాళ్ళది, జనాల అసలు మనకి. అన్న శ్రీకాంత్ అన్న, మొన్న జరిగిన ఎలక్షన్ ని ఇడిచిపెట్టు, ఈసారి జరిగిన ఎలక్షన్ జరగబోయే ఎలక్షన్ నువ్వు బీఫామ్ తీసుకునే రోజు కానీ ఈరోజు మీరందరూ కూడా ఆ దిగంతి కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబానికి తోడుగా ఈ 3.5 సంవత్సరాలు పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మాట్లాడకండి బాబు, దయచేసి మాట్లాడండి. ఎందుకంటే ఈరోజు దాదాపు చంద్రబాబు నాయుడు కానీ మిగతా కూటమి కానీ అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? ఈరోజు మొన్ననే నేను వేరే ఊరికి పోయినా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా కేసులు పెట్టారు. నేను పోయి టీడీపీ వాళ్ళని అడిగినా, లేదా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు, అయినా ఎందుకు నా సంతోషంగా లేరు అని అడిగినా. అన్నా మేము కేసులే పెట్టామన్నా, రేపు మళ్ళా మీరు ఖచ్చితంగా వస్తారు. ఈ రోజు చెప్తున్నాం, ఏ టీడీపీ కార్యకర్త జోలికి పోవాల్సిన అవసరం మనకు లేదు. ఏ జనసేన కార్యకర్త జోలికి పోవాల్సిన అవసరం మనకు లేదు. కానీ మన కార్యకర్తని ఇబ్బంది పెట్టాలని వదలాల్సిన ప్రసక్తి లేదు. ఎందుకు దానికి కారణం ఏమంటే గడిచిన 4 ఏళ్ళు ప్రజలకు మంచి చేయగలుగుతున్నాం తప్ప ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాలని మనకు అనుకోలేదు. కాబట్టి అయినా కూడా టీడీపీ వాళ్ళు చిన్న కార్యకర్తలను చాలా ఇబ్బంది పెట్టారు. అమాయకులపైన కేసులు పెట్టారు, భూకబ్జా చేసుకున్నారు, ఇంటింటికి పెన్షన్ పెట్టారు. నేను కూడా కొన్ని ఒక కార్యకర్తను అడిగినా, అన్నా రేపు మళ్ళా జగన్ సారు ముఖ్యమంత్రి అయినాక మీకు ఏం కావాలని అడిగితే పెన్షన్ కావాలని అడిగినా, అమ్మఒడి కావాలని అడిగినా, రైతు భరోసా కావాలని అడిగినా, ఏం కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 15 నెలల్లోనే ఖచ్చితంగా వచ్చేది మనమే అనే నమ్మకాన్ని కార్యకర్తల్లో నింపినారు. ఆ నమ్మకాన్ని ఇంకొక 3.5 సంవత్సరాలు మన భుజం పైన పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన కూడా ఉంది. ఈరోజు శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా అన్నా
కష్టపడ్డం ఒక్కటే మీ చేతుల్లో ఉంది. 3 సంవత్సరాలు కష్టపడి పని చేయి, ఖచ్చితంగా ఆ పెద్దల పేరును నిలబెడతామని కూడా ఈ సందర్భంగా మమ్మల్ని ఇంత ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి